నమస్తే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు సో కల్వకుంట్ల కవిత గారు నేను రాజీనామా చేశారు. సో మాట్లాడడం కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, జాగృతి కార్యకర్తలు. సో చెప్పండి సార్, ఏమంటారంటే పార్టీ బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయడానికి ఎట్లా వస్తారు? మేము అది బాగా ఖండిస్తున్నాము. తెలంగాణ జాగృతి తరఫున మేము ఖండిస్తున్నాము. మాకు తెలంగాణ జాగృతి అంటే అక్క కూడా తెలంగాణ ప్రజల కోసం ఆ రోజు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి అక్క కూడా ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. మేము కూడా అక్కెంబడే దగ్గర దగ్గర ఒక 17-18 సంవత్సరాల నుంచి అక్కతో ప్రయాణం చేస్తున్నాం. అక్క చేసినటువంటి కార్యక్రమాలు కూడా ఎన్ని బతుకమ్మనే కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అది అనేది ఎందుకంటే సడన్ లేట్ అయితే ఈ నిర్ణయం తీసుకోవడం మాకు కూడా మంచి అనిపించలేదు. ఎందుకంటే ఉద్యమకారులు అన్నట్టు అక్క అసలు ఆమె తెలంగాణ మన పెద్ద పులి బిడ్డ కవితక్క. ఆమె ఉన్నటువంటి ఆమె తీసుకున్న నిర్ణయాలు కూడా ఏ రోజు కూడా తెలంగాణలో కూడా ఎవ్వరు కూడా తీసుకున్న నిర్ణయాలు కూడా ఆమె కట్టుబడి మీద తెలంగాణ జాగృతి కూడా ఎన్నో నుంచి ఆమెతో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఎవరు కూడా అక్క విషయంలో మాకు జరిగినటువంటి కానీ అందరూ కూడా న్యాయంగానే ఇప్పటి వరకు కూడా జరుపుకుంటూనే వస్తుంది. హరీష్ రావు పైన చేసిన వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నారు. అంటే హరీష్ రావు పైన చేసిన వ్యాఖ్యల వల్ల సస్పెండ్ చేశారు. సో దాన్ని మీరు సమర్థిస్తున్నారు? అది అసలు ఏదో నోటీస్ ఇచ్చి చేయాలని చెప్పేసి అది ఇవ్వకుండా సడన్లీగా అది చేయడం కూడా అది మేము ఖండిస్తున్నాం. ఆ విషయంలో మాకు ఆ విషయంలో మేము ఖండియడం కూడా ఎందుకంటే అక్క పాపం ఆదిత్య అక్కడికి యుఎస్కి వెళ్ళొచ్చే వరకల్లా సడన్లీగా వచ్చిన ప్రెస్ మీట్ పెట్టంగానే ఆ నిర్ణయం తొందరగా తీసుకొని దాన్ని అది అలా చేయడం కూడా మాకు కూడా కవితక్క గారు హరీష్ రావు గారి పైన చేసిన ఆ వ్యాఖ్యలు ఎట్లా వస్తారు? మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. అది కూడా నిజమే, అక్క చెప్పింది కూడా నిజమే. అక్క సార్ దగ్గర ఉన్నటువంటి పక్కకు ఉన్నటువంటి వాళ్ళిద్దరు కాదు ఇంకొకరు, ఆ ఇద్దరు దిక్కలు చాలా మంది కూడా ఉద్యమకారులు మంచి వాళ్ళు, ఈటల రాజేందర్ గాని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గాని అందరు కూడా ఎంతో మంది వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఎటువంటి వాళ్ళు సార్ తెలియకుండా వాళ్ళని తీయడం కూడా చాలా జరిగింది. వాళ్ళిద్దరే అని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలంగాణలో ఇవ్వాలా, అందరికీ యావత్ తెలంగాణ ప్రజలు కూడా తెలియాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సో ఇట్లా అంటారు, ఒకవేళ కొత్త పార్టీ పెట్టబోయే ఆలోచనలు అంటే తదుపరి కార్యక్రమం ఫ్యూచర్ లో చెప్తా అంటారు. ఒకవేళ కొత్త పార్టీ పెట్టబోయే ఆలోచనలు ఉందంటారా, లేకపోతే ఎట్లా ఉంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు అక్క తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్క నాయకుడితోటి అందరి పెద్దలతో కూడా తీసుకొని ఆ నిర్ణయం తీసుకొని నెక్స్ట్ అక్క ఆలోచన బట్టి మేమందరం అక్కతో ప్రయత్నం చేయాలని మీరు చెప్పండి ఎట్లా వస్తారు? అంటే కవితక్క గారిని సస్పెండ్ చేయడానికి ఏమంటారు? ఇప్పుడు ఖచ్చితంగా హరీష్ రావు, సంతోష్ రావు అనే దుష్ట శక్తులు అనేది ఖచ్చితంగా క్లియర్ గా అక్క చెప్పింది. ఆ ఇద్దరి వల్లనే పార్టీ నాశనం అవుతుందని పెద్ద సార్కు కవితక్క చెప్పడానికి ప్రయత్నించింది. అది చెప్తుందనే దురుద్దేశంతో పెద్ద సార్ని ఇబ్బంది పెట్టి ఈ సస్పెన్షన్ ఆర్డర్ చేశారని మేము అనుకుంటున్నాం. కవితక్క ఫస్ట్ నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ కాకముందు కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేషన్ చేసింది. బతుకమ్మను ఎత్తుకొని రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచానికి వెలుగెత్తి చాటింది. మహిళలను తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసేటట్టు కూడా ఆమె ఉద్యమంలో పాల్గొన్నది. ఆమెతో పాటు ఎంతో మంది జాగృత సైనికులు ఉన్నారు. కవితక్కకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఆమెని సస్పెండ్ చేసిన ఇబ్బంది ఏం లేదు. కవితక్క తదుపరి ఏ కార్యాచరణ తీసుకున్నా కవితక్కకు అండగా జాగృతి సైన్యం ఉంది. ఖచ్చితంగా ముందుకు పోతాం. కవితక్క నెక్స్ట్ 2-3 days లో అందరి విద్యావంతులతోటి, ఉద్యమకారులతో సమావేశం ఏర్పాటు చేసి కొత్త పార్టీ ప్రకటిస్తుందా లేకపోతే జాగృతి మీద ముందుకు పోతుందా అనేది మేము ఉంటాము. కవితకు అన్ని వేళలా మేము జాగృతి సైన్యం అండగా ఉంటుందని మేము కోరుకుంటున్నాము. ఎలాంటి ఇబ్బంది వచ్చినా కవితకు మేము సపోర్ట్ చేస్తాం. కవిత గారు వెనకాల కావాలంటే వేరే పార్టీలు, ఇతర పార్టీలు ఉండి ఇవన్నీ కూడా చేస్తున్నాయని చెప్పి కూడా వాదనలు వినిపిస్తారు. ఏమంటారు? వాళ్ళు మస్తుగా చెప్తారండి. కవితకు వేరే పార్టీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆమెకు కవితకు సైన్యం ఉంది, కవితకు జాగృతి సైన్యం ఉంది. కవితకు బీసీల కోసము, మహిళల కోసము, విద్యార్థుల కోసము, రైతుల కోసం కొట్లాడే స్తోమత ఉంది, ధైర్యం ఉంది, ముందుకు పోగలుగుతుంది అని నేను భావిస్తున్నాను. అంటే 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ బీసీల గురించి మాట్లాడేప్పుడు కవితక్క, సో ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి కూడా ప్రశ్నలు వస్తాయి. 10 ఏళ్ల ముందు కూడా మహిళల గురించి కొట్లాడిందిగా కవితక్క. మహిళల గురించి కొట్లాడిందా లేదా? రైతుల కోసము ప్రత్యేకంగా కవితక్క ఫండ్స్ కూడా ఇచ్చిందండి. రైతుల కోసము 2500 మంత్లీ కోడ్ని బేస్ చేసుకుని రైతులకు కవితక్క ఇచ్చింది 10 ఏళ్ల కాలంలో కూడా. ఇలాంటి దుష్ట శక్తుల వల్లనే కవితక్కని పాటు చాలా మంది పోతున్నారు, ఇంకా కూడా పోతారు. కవితక్క ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో వాళ్ళకు కాంపిటీషన్ వస్తుంది అని భయంతో ఉన్నారు వాళ్ళు. కవితక్క మహిళలను, బహుజనులను అందరినీ వెంబడేసుకొని వాళ్ళకు సామాజిక న్యాయం కోసం కేసీఆర్ అడుగుజాడల్లో ముందుకు పోతుంది. వీళ్ళకి ఏమైనా కాంపిటీషన్ వస్తుందని భయంతో కవితక్కను పట్టడానికి వీళ్ళు దుష్టపన్నాగం చేసి కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టి సస్పెన్షన్ చేయించారని మా ఉద్దేశం. చెప్పండి ఎట్లా కూడా కవిత గారిని సస్పెండ్ చేయడం అండ్ అలా కవిత కూడా రాజీనామా చేశారు. సో ఎట్లా వస్తారు?
సస్పెండ్ అనేది కావాలని సంతోష్ రావు తర్వాత హరీష్ రావు వీళ్ళు కుట్రవాండి సంతోష్ రావు హరీష్ రావు అని మేజర్గా వీళ్ళు ఇద్దరు కేసీఆర్ని ఒత్తిడి పెట్టి కవితక్కని సస్పెండ్ చేసిరు. కానీ కేసీఆర్ గారు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, ఎందుకంటే కవితక్క అనేది మన సొంత బిడ్డ కాబట్టి మీరు అక్క మన గురించి మన పార్టీ గురించి ఎంతో కష్టపడింది. ఇప్పుడు కూడా వాళ్ళ మాయలో మీరు పడొద్దని, ఎందుకంటే చాలా మంది చాలా విధాలుగా చెప్తారు, కానీ అక్క ఎంతో ఏందో మీకు తెలుసు మాకు తెలుసు. అక్క అందరినీ కలుపుకొని పోతుంది, అక్క పార్టీకి బలం అవుతుంది కాబట్టి అక్క కాంపిటీషన్ అవుతుందని వాళ్ళు భయపడి వారు అన్ని చేసారు. కేటీఆర్ అన్న గారు గుర్తుపెట్టుకొని 100% హరీష్ రావు గారు కింద గ్రౌండ్ వర్క్ వేసుకుంటారు. అందరు ఎమ్మెల్యేలతోని హరీష్ రావు ఒక సపరేట్గా టీఆర్ఎస్ పార్టీని గుంజుకుందామనే ప్రయత్నంలో దాన్ని కేటీఆర్ అన్న గుర్తించాలి. అక్క చెప్పింది కాబట్టి ఒకసారి అన్న మీరు కూడా దయచేసి వాళ్ళ మీద దృష్టి పెట్టండి, పార్టీని బతికేయండి. టీఆర్ఎస్ పార్టీ అనేది కేసీఆర్ సార్ది, సార్ ఉన్న రోజులు పార్టీకి బలంగా ఉండాలని మేము అనుకుంటాం. ఎందుకంటే హరీష్ రావు గారు ఈ విధంగా మీరు బీఆర్ఎస్ పార్టీకి గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో కేసీఆర్ గారికి కావచ్చు కేటీఆర్ గారికి తెలియలేదు అనుకుంటున్నారు. ఈడ 100% అర్థమవుతుంది జనాలకు అందరికి. ఏంటంటే కేసీఆర్ ఇప్పుడు హరీష్ రావు అనేటైనా సీఎం కావాలనుకుంటుండు. ఇప్పుడు అడ్డవాడు ఉంటారు, కేటీఆర్ అన్న ఉంటారు కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలనే ఆయన టచ్లో పెట్టుకొని ప్రతి ఒక్కరిని ఆయన మాట్లాడి నేను సపరేట్గా పోదాం, మనము ఒక సపరేట్గా తీసుకుందామనే ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. ఈ ప్లాన్లన్నీ ఆలోచించే కవితక్క గుర్తించి ప్రజల్లో పెడతారు కాబట్టి వాళ్ళు కవితక్కని అడ్డు ఉంటుంది కాబట్టి తప్పుకోవాలని చూస్తుంది. పార్టీలో అంతమంది నాయకులు ఉన్నా సరే కవిత గారిని ఎందుకు పక్కన పెట్టింది? ఇప్పుడు ప్రశ్నించే గొంతు కవితక్కది, ఆ గొంతు లేకపోతే బాగుంటుంది అని వాళ్ళ ఫీలింగ్. అట్లా అని రామన్న కూడా ఇది దృష్టిలో పెట్టుకొని రామన్న కూడా దీని స్టడీ చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు కవిత గారు దీని తర్వాత కొత్త సొంతంగా పార్టీ పెట్టుకునే ఛాన్స్ ఉందని ఒక వాదన వినిపిస్తుంది. అది కాకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరతారేమో అని చెప్పి ఒక వాదన వినిపిస్తుంది. ఏమంటారు? మేము కవితక్కతోనే ఉంటాం ఉన్నాన్ని రోజులు. మేము అక్క కోసం పనిచేస్తాం. 2009 నుంచి అక్క కోసం పనిచేస్తున్నాం. ఇప్పటి వరకు అక్క కోసం ఉన్నాం. మేము అక్క ఏ పార్టీకి పోయినా అక్క ఎక్కడున్నా మేము అక్క ఫాలోవర్స్ గా అక్క ఎంబడి అక్క సైనికులుగా మేము పనిచేస్తాం. అక్క ఎంబడి మేము కవచంలాగా మేము ఉంటాం. సన్నా చెప్పండి, ఎట్లా చూస్తారు కవితక్క గారి సస్పెన్షన్? ఎట్లా చూస్తారు అన్న? కవితక్క గారి సస్పెన్షన్ చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తా ఉన్నాం. ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా 2001 బీఆర్ఎస్ కార్యకర్తగా ఉన్నటువంటి ఒక రమేష్ కుర్మ షాద్నగర్, నేను కేసీఆర్ గారు ఎంబడి 2001 నుంచి ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి సమస్య మీద పోరాటం చేసిన అలాంటి వాళ్ళ ఉద్యమకారులను తొక్కేసారు వాళ్ళు. అయినా కానీ ఈరోజు సొంత కూతురు అయినటువంటి తెలంగాణ సాధకుడు మా బాబు గారి కూతురుని ఈరోజు పార్టీ సస్పెండ్ చేసిందంటే అవినీతి మీద మాట్లాడొద్దా? అసలు ఏం జరుగుతుంది పార్టీలో అని చెప్పేసి తన దళాన్ని బలంగా వినిపిస్తే మీరు ఈరోజు నిర్దాక్ష్యం సస్పెండ్ చేయడం సరే, తనకు అది మంచి కావచ్చు. కానీ తెలంగాణ సాధకుడు కేసీఆర్ కూతురునే మీరు సస్పెండ్ చేశారంటే రేపటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్త ప్రశ్నిస్తే మీరు తట్టుకుంటారా అని చెప్పేసి నేను అక్కడ ఉన్నటువంటి కోటరేని నేను అడగదలుచుకున్నా. కేసీఆర్ ని మానసికమైనటువంటి ఒక వేదన కలిగించారు అక్కడ. వీళ్ళందరూ చుట్టుముట్టుగా చెవులో జొర్రి ఈమె మనకు పార్టీకి ఉండొద్దు, ఈమె ఉంటే మనకి ఏదో ఇబ్బంది అవుతాయి అని. ఇబ్బంది కాదు, ఇన్నాళ్ళు పార్టీ బతికిందంటే అది కవితమ పుణ్యం అని చెప్పి అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి. 100% 2006 నుంచి పల్లెకు ప్రతి గడపకు మన సంస్కృతిని సంప్రదాయాలని యావత్ భారతదేశమే కాదు ప్రపంచానికి చాటి చెప్పిన ఒక మహిళగా కవితగా గుర్తింపు ఉంది. ఆమె వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసినటువంటి చరిత్ర ఉన్నది. ఆ చరిత్రని మర్చిపోయి మీరు ఈ రోజు అవినీతికి మీరు పాల్పడి ఆ అక్కని మీరు ఒంటరి చేసిరని మీరు భావిస్తే రేపు రాబోయే రోజులలో కవితమ్మ ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తిగా తయారవుతుంది. అది మీరు చూస్తారని చెప్పేసి ఒక విస్ఫోటనం లాగా తయారవుతుంది అని చెప్పి తెలియజేస్తుంది. 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నప్పుడు సో కవితక్క గారు సో ఎందుకు దీనిపైన అవినీతి పైన ఎందుకు స్పందించలేరంటే? కవితక్క అప్పటి నుంచే స్పందిస్తుంది. అప్పటి నుంచి తనని దూరం పెట్టడం జరిగింది. తనని ఎంపీగా ఓడగొట్టడం వీళ్ళే అన్ని జరుగుతున్నాయి. అవన్నీ తను ఎందుకంటే పార్టీ ఖరాబ్ అవుతుంది, తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మనం మేలు చేయాలని చెప్పేసి తన మనసుని చంపుకోనైనా ఇన్నాళ్ళు అక్కడికి లాక్కొచ్చింది. ఇక అలాగే అక్కడ ఉండే ప్రసక్తి లేదు. అవన్నీ వాళ్ళు గ్రహించారు. ఈమె ఉంటే మన అవినీతి బయటపడుతుంది, మేము జైలుకు పోదామని వాళ్ళు భయపడారు. ఇమీడియట్లీ ఈమె సస్పెండ్ చేసి మిగతా ఎవరైతే ప్రశ్నించే వాళ్ళు రేపటి నుంచి సైలెంట్ అవుతారని చెప్పేసి వాళ్ళు భయపడ్డారు. అందుకే కవితమ్మ గారిని సస్పెండ్ చేశారు. ఒక తెలంగాణ ఉద్యమకారుగా నేను దీన్ని సీరియస్ గా నేను భావిస్తా ఉన్నా. ఇది ఒక సిగ్గుమాలిన చర్యగా భావిస్తా ఉన్నా. కవిత గారు సొంత అన్న కేటీఆర్ గారు స్పందించకపోవడం ఎట్లా చూస్తారండి? రామన్న విజ్ఞతగా వదిలేస్తున్నాం. అది రామన్న గారు ఇప్పటికే ఎప్పుడో స్పందించాల్సింది. ఒకవేళ రామన్న గారు అంటే మాకు చాలా గౌరవం, యంగ్ డైనమిక్ లీడర్. ఈ రోజు ఐటీ అండ్ మేటీ సాటి అంటే రామన్న మాకు చాలా రెస్పెక్ట్. ఒక ఉద్యమకారుడిగా 2001 నుంచి ఉన్నా కాబట్టి అన్న అంటే గౌరవం, బాబు అంటే గౌరవం, అందరన్నా గౌరవమే, పార్టీ అన్న గౌరవమే. కానీ ఇంత దుర్మార్గమైన చర్యకు పాల్పడతారని నేను అనుకోలేదు. మరి రామన్న ఎందుకు సైలెంట్ ఉంటుండు? దీని వెనుక ఏం జరుగుతుంది? రేపు తొందరలో
ఈ ఛేదిస్తాం. ఇది తెర మీద ఏం జరుగుతుందో తెర వెనుక మేము దాన్ని ఛేదిస్తాం. కవిత గారు ఇటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవబోతున్నారు త్వరలోనే అని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. ఏమంటారు అన్న, మేము కరడు కట్టిన ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా చెప్తున్నా, ఒక పార్టీలోకి వెళ్ళేటువంటి క్యారెక్టర్ అక్కది కాదు. ఒకరు ఏదో చెప్పితే ఆడే తోలుబొమ్మ అక్కది కాదు. ఎట్టి పరిస్థితుల్లో అక్క సంచలనం తెలంగాణ రాష్ట్రంలో తొందరలో మీరు చూడబోతున్నారు.